పండుగకు సొంతూళ్ల బాట పట్టారు జనం. పండగకు వెళ్లే జనాలతో సిటీలోని బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని కిటకిటలాడిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పండగకు వెళ్లే జనాలతో రద్దీగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. హైదరాబాద్లోని రైల్వే స్టేషన్స్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్స్ అన్ని రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్స్లో ఉన్నాము. అయితే ఈ రోజు నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ ప్రకటించడంతో ఎక్కువగా ఈరోజు స్టూడెంట్స్ అయితే రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నారు. అయితే మనకు జనరల్ డేస్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణించే వాళ్ళు 150,000 వరకు ఉంటే ఈ పండుగ సీజన్లో మాత్రం దానికి డబుల్ 2 టైమ్స్ ఎక్కువగా అంటే 3 lakhs వరకు ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే మనకి జనరల్గా సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ స్పెషల్ ఫెస్టివల్. సో ఈ సంక్రాంతి పండుగ కోసం ఎక్కువగా ఆంధ్రాకి వెళ్ళే ట్రైన్స్ అంటే సికింద్రాబాద్ నుంచే మనకి అన్ని ట్రైన్స్ అనేటివి అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ అవ్వడంతో చాలామంది జనరల్లో వెళ్ళాలనుకునే వాళ్ళైనా లేదా రిజర్వేషన్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళైనా కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి విజయవాడకి, తిరుపతి, ఇంకా మచిలీపట్నం లేదు అంటే భువనేశ్వర్ వరకు కూడా ఎక్కువ ట్రైన్స్ రద్దీ ఉంటుంది. ఆంధ్రానే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా సంక్రాంతి పండుగని చాలా ఇష్టంగా బాగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి తెలంగాణకి సంబంధించిన వాళ్ళైనా కానివ్వండి మనకి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇంటికి వెళ్తూ ఉంటారు. మనకి జనరల్గా ఫెస్టివల్స్ టైమ్స్ అంటే మనకు దసరా, సంక్రాంతి చాలా బాగా తెలుగు వాళ్ళు బాగా చేసుకునే ఫెస్టివల్. ఎక్కువ డేస్ కూడా హాలిడేస్ రావడంతో పాటు మనకి ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే ఎక్కువగా మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటారు. కాబట్టి ఊళ్ళకి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళాలనుకుంటూ ఉంటారు. సో అయితే ఇక్కడ మనకి పండగకి 1 day బిఫోర్ నుంచి మనకి ఐటీ ఎంప్లాయీస్కి హాలిడేస్ ఉండవు. కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ అయినా నార్మల్ ఉద్యోగస్తులు ఎవరికైనా కానీ పండగ 1 day బిఫోర్ నుంచి అంటే సోమవారం లేదా మంగళవారం కూడా ఇదే రద్దీ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అయితే ఎక్కువగా స్టూడెంట్స్ అలాగే వీళ్ళు మనకి రైల్వే స్టేషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. లైక్ వాళ్ళకి అవైలబిలిటీ ఎలా ఉంది, అలాగే వాళ్ళకి బుకింగ్స్ అయ్యాయి, రద్దీ ఎలా ఉందని కొంతమంది ప్యాసింజర్స్తో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారు? పోలవరం, రాజమండ్రి. ఓకే, ఎలా బుకింగ్ చేసుకున్నారా? చేసుకోవాలి. జనరల్ అండి. జనరల్ చాలా రష్ ఉంటుంది కదా? రష్ ఉంటుంది, మరి ఏదో ఎక్కాలి. ఓకే, స్టూడెంట్స్ మీరు? అవును. ఉంది కదా, ట్రైన్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? ఉండవండి, రష్గానే ఉంటుంది. కానీ చూడాలి ఏదో చేశారు కదా సౌత్ సెంట్రల్. ఎంత వేసినా ఉండదు కదా, ఏదోలా వెళ్ళాలండి. శ్రీకాకుళం అమ్మ. ఓకే, పండుగ కోసం వెళ్తున్నారు? అవునమ్మా. ట్రైన్ బుకింగ్ చేసుకున్నారా? చేయలేదమ్మా, ఎలా పోవడమో తెలియట్లేదు. చాలా లోడుగా ఉంది, ఎలా పోవాలి, ఏ ట్రైన్ పోవాలి. స్పెషల్ ట్రైన్లు వేసారంటే ఏం తెలియట్లేదమ్మా. ఏం చేస్తారు సంక్రాంతికి? మేము సంక్రాంతి పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా గడుపుకొని వస్తాం. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. బుకింగ్ అయిందా? మరి ఎలా వెళ్తారు? మామూలుగా ట్రైన్ జనరల్. శబరి యాత్ర వెళ్తున్నామండి మేము. గత 20 సంవత్సరాల నుంచి వెళ్తాం మేము. బాగానే ఉంటుంది, రష్ బాగానే ఉంటుంది, దర్శనాలు అన్నీ బాగానే జరుగుతాయి. ట్రైన్ కూడా చాలా బిజీ, వెయిటింగ్ లిస్ట్లో వెళ్తున్నాము. దీనికి కొంచెం గవర్నమెంట్ ఇచ్చేసి కొంచెం ట్రైన్ టికెట్ అందరికి అవైలబుల్ పెడితే బాగుంటుంది. ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా వేశారు. ఎక్స్ట్రా ట్రైన్స్ చేసినా సరిపోవట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే చాలా బాగుంటుంది.